సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. I am always young to my children. I mean, 10 साल बड़े हैं. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. సరిపోయారు ఇద్దరూను, సాగుతుంది మీకు అలాగా. మీరు మొబైల్ చూస్తున్నప్పుడు ఎక్కడో ఓ చోట వినే ఉంటారు ఈ డైలాగ్. ముఖ్యంగా మీమ్స్ చూసే వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో బామ క్యారెక్టర్ చెప్పే డైలాగ్ ఇది. ఆ సినిమా ఎంత బాగా ఆడిందో అందులోని బామ పాత్ర కూడా అంతే బాగా పాపులర్ అయింది. ఆ పాత్రలో నటించిన బామ పేరు రోహిణి హట్టంగడి. ఈమె బామ పాత్రల కంటే ముందు యంగ్ ఏజ్ లో అనేక హిందీ, మరాఠీ, కన్నడ సినిమాల్లో ప్రముఖ నటిగా కూడా అలరించారు. 1982 సంవత్సరంలో విడుదలైన గాంధీ చిత్రంలో కస్తూర్బా గాంధీ పాత్ర పోషించి ఉత్తమ సహాయ నటి విభాగంలో అవార్డును గెలుచుకున్నారు. ఈ పురస్కారాన్ని అందుకున్న ఏకైక భారత నటి రోహిణి హట్టంగడే. కానీ ఆ తరువాత తనకంటే వయస్సులో చిన్నవాళ్లైన హీరోలకు తల్లిగా నటించారు. అంత చిన్న వయసులోనే పెద్ద పాత్రలు ఎందుకు వేయాల్సి వచ్చింది? ఆమె ఎక్కడ పుట్టారు, సినిమాల్లోకి ఎలా వచ్చారు, ఎవరిని పెళ్లి చేసుకున్నారు వంటి విషయాలన్నింటినీ ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. రోహిణి గారు ఏప్రిల్ 11, 1951లో పూణేలో జన్మించారు. తండ్రి పేరు అనంత్ ఓక్. రోహిణి గారి అసలు పేరు రోహిణి ఓక్. 1966 సంవత్సరంలో పూణేలోని రేణుకా స్వరూప్ స్మారక బాలికోన్నత పాఠశాలలో చదువుకున్నారు. రోహిణి గారికి చిన్నతనం నుండే కళల మీద ఆసక్తి ఉండేది. దాంతో కథాకళి, భరతనాట్యంలో 8 ఏళ్లు శిక్షణ పొంది క్లాసికల్ డాన్సర్ గా కూడా పేరు తెచ్చుకున్నారు. సినిమాల మీద కంటే కూడా నాటకాలలో నటించాలి అనే ఆసక్తి ఉండేది రోహిణి గారికి. దాంతో నటనలో శిక్షణ తీసుకోవాలని భావించారు. తన స్వస్థలం అయిన పూణేలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఉన్నా దానిలో జాయిన్ అవ్వకుండా నాటక రంగంలో శిక్షణ కోసం 1971లో న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఆమె జాయిన్ అయ్యారు. పూణేలో ఇంటి పక్కన ఉన్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ కాకుండా ఎక్కడో ఉన్న ఢిల్లీలో జాయిన్ కావడానికి గల కారణాన్ని వివరిస్తూ, నాకు కేవలం నటి కావాలన్న ఆసక్తి ఉండేది. నా మనసంతా రంగస్థలంలోనే ఉన్నది. ఎందుకంటే మా నాన్నగారు నిజమైన నటన రంగస్థలంపైనే నేర్చుకోవచ్చని చెప్పేవారు. అందుకే ఎన్ఎస్డిలో చేరటానికి అంత దూరంలో ఉన్న ఢిల్లీకి వచ్చాను అని ఆమె ఓ సందర్భంలో చెప్పారు. ఢిల్లీలో ఆమె నాటకాల్లో డిగ్రీ చేస్తున్న సమయంలోనే తనతో పాటు శిక్షణ తీసుకునే జయదేవ్ హట్టంగడి అనే అతనితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కాలంలో 1977 సంవత్సరంలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అప్పటికి ఆమె ఇంకా సినిమాల్లోకి రాలేదు. ఆ తరువాత కాలంలో అసీం హట్టంగడి అనే ఓ బాబు పుట్టాడు వీళ్లకు. అసీం హట్టంగడి కూడా ఆ తరువాత కాలంలో థియేటర్ నటుడిగా మారాడు. ఢిల్లీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో 1974లో ఆమె డిగ్రీ పూర్తి అయ్యే నాటికి ఆమె ఉత్తమ నటిగా, ఉత్తమ ఆల్ రౌండర్ గా, అలాగే ఆమె భర్త జయదేవ్ హట్టంగడి ఉత్తమ దర్శకుడిగా ఎన్నుకోబడ్డారు. ఆ తర్వాత రోహిణి గారు తన భర్తతో కలిసి ఆవిష్కార్ అనే నాటక సంస్థను ప్రారంభించి దాని ద్వారా 150 నాటకాలలో నటించి స్టేజ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు పొందారు. అంతేకాదు కన్నడ యక్షగానాలలోనూ, జపనీస్ కబుకి నాటకాలలోనూ నటించిన మొదటి మహిళ కూడా ఈమెనే. బెంగాలీ కథ ఆధారంగా రూపొందించబడిన అపరాజిత అనే నాటకాన్ని హిందీ, మరాఠీ భాషలలో అనేక ప్రదర్శనలు ఇచ్చి బాగా పాపులర్ అయ్యారు. నాటక రంగంలో కళాకారులను ప్రోత్సహించాలని తన భర్తతో కలిసి ముంబైలో కళాశ్రయ్ అనే మరో సంస్థను కూడా స్థాపించి నాటక రంగ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేశారు. ఇక రోహిణి హట్టంగడి గారి సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది, చిన్న వయసులోనే వయసుకు మించిన పాత్రలు ఎందుకు చేశారు, కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. రోహిణి గారు నాటక రంగంలో బాగా పాపులర్ అవటంతో శ్యామ్ బెనగల్ వంటి సినీ ప్రముఖుల కంట్లో ఆమె పడ్డారు. అలా సినిమా పరిశ్రమలోని పలువురు ఆమెకు సినీ అవకాశాలు ఇచ్చారు. దాంతో మొదటిసారిగా 1978 సంవత్సరంలో సయ్యద్ అఖ్తర్ మీర్జా దర్శకత్వంలో వచ్చిన అరవింద్ దేశాయికి అజీబ్ దస్తాన్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు రోహిణి. ఆ తరువాత మళ్లీ అదే దర్శకునితో 1980లో ఆల్బర్ట్ పింటోకో గుస్సా క్యోं आता है సినిమాలో కూడా నటించారు. ఈ 2 సినిమాలు ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ మూవీ అవార్డ్స్ ను గెలుచుకున్నాయి. దాంతో ఆమెకు సినీ పరిశ్రమలో కొంత గుర్తింపు వచ్చింది. ఇక ఆ తరువాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించినప్పటికీ ఆమె పేరు
పాత్రను ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా మాత్రం 1982లో మహాత్మా గాంధీ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన బయోపిక్ గాంధీ సినిమా. ఇందులో ఆమె తన వయసుకు మించిన పాత్రలో కస్తూర్బా గాంధీగా నటించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకొని అకాడమీ అవార్డుల్లో బెస్ట్ పిక్చర్ సహా అనేక అవార్డులు గెలుచుకుంది. హట్టంగడి తన నటన ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందారు. 1983లో ఆమె బాఫ్టా అవార్డ్ ఫర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గెలుచుకున్నారు. ఇప్పటి వరకు ఈ అవార్డుని గెలుచుకున్న ఏకైక ఆసియా నటి ఈమెనే. దాంతో ఈమె ఇంటర్నేషనల్ గా మంచి గుర్తింపు పొందారు. నిజానికి గండి సినిమా అంత పెద్ద పేరు తెచ్చినప్పటికీ అది ఆమె సినీ కెరీర్ కు మాత్రం పెద్ద నష్టం చేసిందనే చెప్పాలి. ఎందుకంటే కేవలం 27 ఏళ్ల వయసులోనే మధ్య వయస్కురాలైన కస్తూర్బా పాత్రను పోషించడంతో ఆ తర్వాత ఆమెకు ఎక్కువగా ఆ వయసు దాటి కనిపించే పాత్రలే రావటం మొదలయ్యాయి. గాంధీ తర్వాత కొన్ని ఇంగ్లీష్ మూవీస్ లో అవకాశాలు వచ్చాయి. కానీ ఆమె యంగ్ గా కనిపించడంతో అవి వెనక్కు వెళ్లిపోయేవి. దీని గురించి ఆమె మాట్లాడుతూ, సినిమాలలో నటించడం నా లక్ష్యం కాదని, నాటక రంగమే నాకు ఇష్టమని, కానీ నాటకాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉండేవని, దానికోసమే సినిమాల్లో నటించాల్సి వస్తుందని, కానీ వయసుకు మించిన పాత్రలు వచ్చినప్పటికీ నాకేం ఇబ్బంది లేదని ఆమె చెప్పుకొచ్చారు. ఆ తరువాత ఆమె నటించిన అర్ద్, పార్టీ, సారాంశ్ వంటి అనేక హిందీ సినిమాల్లో అనేక సహాయ పాత్రలకు బెస్ట్ యాక్ట్రెస్ గా అనేక అవార్డులు గెలుచుకున్నారు. ఆ తర్వాత తనకంటే వయసులో పెద్దవారైన అమితాబ్, జితేంద్ర, మిథున్ వంటి స్టార్ హీరోలకు తల్లిగా కూడా అనేక సినిమాల్లో నటించారు. ఆ తర్వాత సౌత్ సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. 1995లో మోహన్ లాల్ సరసన మలయాళ చిత్రం అగ్నిదేవన్లో నటించారు. తెలుగులో టాప్ హీరో, సీతారామయ్య గారి మనవరాలు, లిటిల్ సోల్జర్స్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రామయ్య వస్తావయ్య, షిరిడి సాయి, ది ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాల్లో యాక్ట్ చేసి తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. రోహిణి హట్టంగడి గారు నటించిన సినిమాలు చాలా వరకు ఏదో ఒక అవార్డు గెలుచుకుంటూనే ఉంటాయి. నటిగా ఆమెకు కూడా చాలా సినిమాల్లో అనేక ఫిల్మ్ఫేర్ అవార్డులు మరియు జాతీయ చలనచిత్ర అవార్డులు వరించాయి. రోహిణి గారు సినిమాలతో పాటు టెలివిజన్ రంగంలో కూడా రాణించారు. ఆమె మహాభారత్ టీవీ సిరీస్ లో కుంతి పాత్రలో నటించారు. ఈ పాత్ర ఆమెకు టెలివిజన్ ప్రపంచంలో గుర్తింపు తెచ్చిపెట్టింది. 73 ఏళ్ల రోహిణి గారు ఇప్పటికీ వివిధ హిందీ, మరాఠీ, తెలుగు భాషల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాల్లో నటించాలని అందరం కోరుకుందాం. ఇది ఫ్రెండ్స్ రోహిణి హట్టంగడి గారికి సంబంధించిన వివరాలు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మరింత మంది ప్రముఖుల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.